హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పుచారు వండాలనుకుంటున్నాను అండి. అందుకని అన్నీ కట్ చేసి ఉంచాను. చింతపండు కూడా నానబెట్టాను. రైస్ కూడా ఉడుకుతుందండి. ఇంకా పప్పు కూడా ఉడుకుతుంది కుక్కర్లో. బయట వెదర్ ఎలా ఉందో చూద్దామా. మా పిల్లలు ఇంకా లేవలేదండి. 7కి లేపుతాను. సంక్రాంతి అయిపోయింది కదండి, ఇంకా మంచం తగ్గుతుంది కొంచెం. నన్ను చూసి పారిపోతున్నాయి కోళ్ళు. ఇవి మా ఇంటి పక్కన బెరగొడ్లండి. ఇదే పువ్వు తెలుసా? మేము చదువుకునేటప్పుడు ఉమ్మెత్త పువ్వు అని చెప్పారు మా క్లాస్లో. ఇది మా కొబ్బరి చెట్టు అండి. కొబ్బరికాయలు చూసారా? ఇది మా ఇంటి వెనక జామ చెట్టు అండి. అస్సలు జామకాయలు రావట్లేదండి. ఒక్కటైనా చూద్దామన్నా కానీ ఈ చెట్టు ఎంత పెద్దగా అయింది, జామకాయలు మాత్రం రావట్లేదు. ఇలా ఉందండి బయట వాతావరణం. ఇంకా లోపలికి వెళ్ళి చకచక వంట చేసేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. పప్పు ఉడికిపోయిందండి. చకచక వండేస్తాను పప్పుచారు. ఆయిల్ వేసానండి. పోపు దినుసులు వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. ఇంకా గ్రీన్ చిల్లీస్, టమోటా ముక్కలు ఇవి ఫ్రై అవ్వనిద్దాం. ఒక 3 లవంగాలను వేస్తున్నానండి స్మెల్ కోసం బాగా. నా దగ్గర కరివేపాకు లేదండి, లేకపోతే స్మెల్ బాగుంటుంది. ప్రస్తుతానికి అది లేకుండానే చేస్తున్నాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కారం, పసుపు, ఇంకా ఇందాక కట్ చేసి ఉంచాం కదండి, ఇవి కూడా వేసేసుకుందాం. ఇందాక సగం వేసాను, ఇప్పుడు సగం వేస్తున్నాను. ఇవన్నీ మూత పెట్టి బాగా మరగనివ్వాలి పులుసుని. చారు కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో పప్పుని యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకుందాం. లాస్ట్లో ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది. టైం వచ్చేసి 7 అయిందండి. ఇంకా మా పిల్లల్ని లేపుతాను. రోషు లే, టైం అయిందిలే. ఓయ్ లే, రిషి లే, బస్సు వచ్చిద్దిలే అమ్మా. లేలే. అబ్బాయి లేచాడండి, టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇచ్చుడు హాయ్ చెప్పు. తొందరగా రా అమ్మ, టైం అయింది. వీడు చూడండి అసలు లేవమంటే వీడు వేషాలు. ఓయ్ లే, వెళ్ళవా స్కూల్కి? ఎందుకు? బోరా? ఏం చేస్తావు మరి వెళ్ళకుండా? బరగడ్లు కాస్తావా? కాయలే. మరేం చేస్తావు? తిని కూర్చుంటావా ఏంటి? లేలే,
లేచాడండి. మళ్ళీ ఎక్కడ కూర్చున్నాయండి? నీ బ్రష్ ఏది? ఇదేనా? తీసుకో రోషు, ఇదిగో తీసుకో. తొందరగా కానీ. ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇంకా నిద్ర మంపు వదలలేదు ఫ్రెండ్స్. చెప్పు ఫ్రెండ్. ఏం చేస్తున్నా ఇక్కడ? ఇంకెందుకు అక్కడికి వెళ్ళి కడుగుపో రోడ్డు మీద. హోయ్ ఇట్రా. ఆ కార్కి తగిలిందనుకో. ఓయ్ చూడు. ఇంకా అయిపోయింది మా అబ్బాయిది మొహం కడగడం. ఫాస్ట్ టైం అయింది, ఫాస్ట్. రెడీ చేశానండి. మా పెద్ద అబ్బాయి వాటర్ బాటిల్ తీసుకురాలేదు, స్కూల్లోనే మర్చిపోయాడంట. ఏం చేస్తున్నావు? టైం అయితే ఇప్పుడు అరే టైం అయిందిరా, ఇంకా పావు గంట ఉంది బస్ రావడానికి. అవన్నీ తర్వాత చూపించవచ్చులే, ఇప్పుడు టైం అయిందిలే. ఎక్కడివి నీకు ఇవి? ఏం ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? దాచిపెట్టుకో. మా పిల్లల షూ తుడిచేసానండి. బస్సు వచ్చింది, పెట్టుకో తొందరగా. వేసుకో వేసుకో, మన బస్ కాదనుకుంటాలే. రోషు అల్లా హఫీజ్. తొందరగా వెళ్ళు. మన బస్ కాదులే, వేరే బస్సులే. మంచు తక్కువగా ఉందని చెప్పాను కదండి ఉదయం. అలా ఏం కాదండి, తెల్లవారే కొద్దీ మంచు చాలా ఎక్కువ అవుతుంది. అంతా మసక మసకగా కనపడుతుంది. బస్ అండి వచ్చింది, ఎక్కేశారు. మా మామయ్య అండి వస్తున్నారు. పిల్లల్ని పంపించిన తర్వాత టీ పెట్టేశానండి. ఇంకా ప్రశాంతంగా తాగుతాను. ఇంక ఇదేనండి ఈరోజుటి వీడియో. లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పటితో ఆపేస్తున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.